హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పండుగకు ఎక్కువ హడావిడి లేకుండా ఈజీగా చేసుకునే 2 రకాల రెసిపీస్ చూపిస్తున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరూరే బూందీ లడ్డు అండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అచ్చం బయట కొన్నట్టు స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలా ఉంటాయండి. మరి ఇంకా చాలా క్రిస్పీగా గుల్లగా ఉండే శక్కరపార అండి. తిన్న కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటాయండి. పిల్లలకు హాలిడేస్ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. తినడానికి ఏదైనా ఒకటి అడుగుతారండి. ఇలా చేసి పెట్టుకుంటే మనకు చాలా ఈజీ అవుతుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా గుల్లగా ఉండే శక్కరపారను ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల మైదా తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను స్వీట్ షాప్ స్టైల్లో అచ్చం టెక్స్చర్ చాలా బాగా రావడానికి ఇక్కడ నేను మైదా యూజ్ చేస్తున్నాను. మీరు హెల్తీగా చేయాలంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. 2 కప్పులు తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పించ్ ఆఫ్ సాల్ట్, చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. స్వీట్లో సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల సూజీ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటే చూడండి అలా వేసుకోవాలండి. దీనివల్ల క్రంచీగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు అదే కప్పుతో మనము 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 3 యాలకులు వేసుకోవాలి. వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పల్సిస్తూ. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పొడిలాగా చేసుకున్న తర్వాత ముందుగా మనము బౌల్లో తీసుకున్న మైదా పిండిలో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు పిండిని మనం షుగర్ పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చాలా క్రిస్పీగా, క్రంచీగా, చాలా సాఫ్ట్గా, లోపల కూడా చాలా మంచి గుల్లగా రావడానికి ఇక్కడ నేను 1/2 కప్పు నెయ్యి తీసుకున్నానండి. ఈ నెయ్యిని మనం వేడి చేసుకోవాలి. బాగా వేడి చేసుకున్న తర్వాత ముందుగా తీసుకున్న పిండిలోకి మనం వేసుకోవాలి. కొద్దిగా వేస్తూ స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే నెయ్యి వేడిగా ఉంది కాబట్టి చేయి కాలుతుందండి. ముందుగా మనం ఇలా స్పూన్తో మిక్స్ చేసుకొని ఆ తర్వాత కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా పట్టించాలండి. ఎంత బాగా పట్టిస్తే మనకు అంత బాగా క్రంచిగా చాలా బాగా వస్తాయండి. ఇలా పిండికి మనం మిక్స్ చేసుకున్న తర్వాత పిండి బైండ్ చేస్తే బైండ్ కట్టేటట్టు ఉండాలండి. అప్పుడే మనకు నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు. చూడండి ఇక్కడ ముందుగా ఇలా బ్రెడ్ క్రమ్స్ లాగా బాగా మిక్స్ చేసుకోవాలండి నెయ్యిని. చూడండి ఇలా పిండి బైండ్ కావాలి. అప్పుడే మనకు నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు అండి. అప్పుడే గుల్లగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మీరు కావాలంటే దీంట్లో కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చండి. పాలు వేసుకుంటే ఎక్కువ రోజు స్టోర్ ఉంచుకోలేము మనం. అదే వాటర్తో మిక్స్ చేసుకుంటే మనం ఎన్ని రోజులైనా అలా మంచి స్టోరుగా ఉంటాయి. ఒక 30 నుంచి నెల వరకు, 2 నెలల వరకైనా మంచిగా ఉంటాయండి. అదే పాలతో అయితే మనం 20 రోజుల్లో లేదంటే 15 రోజుల కంటే ఎక్కువ ఉండవండి. ఇప్పుడు ఇలా పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మనం చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలండి. పిండి అప్పటి వరకు సాఫ్ట్గా చాలా బాగా అవుతుంది. ఇక నేను ఒక 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి బాగా నానిందండి. ఇప్పుడు ఇలా నానిన తర్వాత కౌంటర్ టాప్ మీద పిండిని తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని అలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని 2 భాగాలుగా చేసుకోవాలండి. ఇలా 2 భాగాలు చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఒక భాగం తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఒక పెద్ద చపాతీలా రెడీ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ మందం ఉండాలి. చూడండి ఇలా అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకోవాలండి. మరీ లావు కాకుండా మరీ సన్నగా కాకుండా ఒక 1/2 ఇంచ్ మందం ఉండాలండి. ఇలా బాగా చపాతీలాగా తాల్చుకున్న తర్వాత ఇక్కడ ముందు మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి ఈ మాత్రం మందం ఉండాలండి. ఇప్పుడు మనము ఇక్కడ నేను పిజ్జా కట్టర్తో కట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి ఈ మందం ఉండాలి. ముందు మనము స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. స్క్వేర్ ముక్కల్ని కట్ చేసుకుంటున్నానండి. మీకు డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న స్క్వేర్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా సన్నగా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి.
ఇలా కట్ చేసుకొని ఈ మందం ఉండాలండి. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగతా వాటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని తీసుకోవాలండి. అన్నింటినీ ఇదే విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ హీట్ అనేది అస్సలు ఉండద్దండి, మీడియం హీట్లోనే ఉండాలండి. అప్పటి వరకు లోపల బాగా వేగి మనకు చాలా క్రంచీగా వస్తాయండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ టెంపరేచర్ కాస్త డౌన్ ఉండాలండి. అప్పుడే మనకు చాలా మంచి కలర్ వచ్చి లోపల నుంచి క్రిస్పీగా చాలా గుల్లగా వస్తాయండి. ఇలా తిప్పుతూ అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలి. ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దివాళీ పండుగ ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. చాలా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా బాగా వస్తాయండి. చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా నోట్లో నీరు ఊరుతాయండి. నోట్లో అలా పెట్టుకోగానే మెల్ట్ అయిపోతాయండి, అంత బాగుంటాయండి. ఇప్పుడు ఇలా జాలిగరిటెలో తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. ఇప్పుడు ఇదే విధంగా మిగతా అన్నిటినీ చక్కెర పారని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి. మంటను మాత్రం సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అదే మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అలాగనే పచ్చిగా ఉంటుందండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకు లోపల వరకు కుక్ అయ్యి చాలా గుల్లగా వస్తాయండి. అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని జాలి గరిటెలో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. చూడండి, సౌండ్ వింటేనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వస్తాయి. చాలా క్రిస్పీగా చాలా గుల్లగా వస్తాయండి. మీరు పిల్లలకు స్నాక్స్ కావాలన్నప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు, అంత టేస్టీగా ఉంటాయండి. అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. మీరు కూడా తప్పకుండా చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ తుంచి చూపిస్తారు చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. లోపల నుంచి కూడా గుల్లగా చాలా బాగుంటాయండి. మన సెకండ్ రెసిపీ వచ్చి చాలా టేస్టీగా కమ్మగా ఉండే బూందీ లడ్డూను ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్ తీసుకొని పిండిని ఇలా జల్లించి తీసుకోవాలండి. లడ్డూలు అయితే చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను కప్పుతో 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నానండి. మీరు కప్పులను ఏదైనా కొలతలు ఒకదానితోనే తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల పిండి తీసుకొని దాంట్లో చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. ఇలా స్వీట్లో సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా పిండిని జల్లించి తీసుకోవాలండి, అప్పుడే మనకు టేస్టీగా వస్తాయి లడ్డూలు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఇలా జల్లించిన తర్వాత వేస్ట్ ఉన్న పార్ట్ని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత దీంట్లో ఒక చిటికేడు వంట సోడా వేసుకోవాలండి. దీనివల్ల బూందీ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి లడ్డూలు అయితే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి మనం వాటర్ ఎక్కువ వేసుకుంటే పిండి పల్చగా కన్సిస్టెన్సీ చెడిపోతుందండి. అందుకే ఇక్కడ కొద్దిగా వాటర్ వేస్తూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల దాకా వాటర్ పడతాయండి. మీరు పిండిని బట్టి కాస్త ఎక్కువ తక్కువ కూడా పడుతుంది. ఇలా కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి. మరీ పల్చగా కాకుండా మరీ హార్డ్ కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి పిండి. ఇప్పుడు ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను చిల్లులు గరిటె తీసుకున్నానండి. ఇక్కడ మీకు బూందీ గరిటె ఉంటే బూందీ గరిటెతో చేసుకోవచ్చు. నేనైతే ఇలాంటి గరిటెతో చూపిస్తున్నానండి. ఇలా వేడి ఆయిల్ చేసుకోవాలండి, బాగా వేడిగా ఉండాలి ఆయిల్. ఫ్లేమ్ని హై టు లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలండి. ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలండి. ఇప్పుడు మనము ఒక గరిటె పిండి వేసుకొని ఇలా బూందీని ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడే మనకు మంచిగా వస్తుంది బూందీ అయితే చాలా బాగా.
ఇలా మంచిగా వేయించుకోవాలండి. మరి మనం ఇలా క్రిస్పీగా వేయించొద్దండి, కాస్త లైట్గా పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి. ఎక్కువ క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే మనకు లడ్డు చుట్టడానికి కష్టం ఉంటుంది. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే మనకు పైన కాస్త క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇలా జాలి గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇలా బూందీ మొత్తంని మనం చిల్లుల గరిటెలు తీసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ నుంచి తీసేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మనము ప్రతిసారి బూందీ వేసేటప్పుడు ఇలా తుడుచుకోవాలండి వెనుక, అప్పుడే మనకు బూందీ చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇలా తుడుచుకున్న తర్వాత మళ్ళీ గరిటెడు పిండి వేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఇలా బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. మనకు ప్యాన్లో ఎంత పడుతుందో ఒక గరిటెడు వేసుకోవాలండి. చూడండి, ఇలా కాస్త నురగ తగ్గిన తర్వాత పైన కాస్త క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకొని మనము బూందీని ఫ్రై చేసుకొని ఇలా చిల్లుల గరిటెలు తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగతా బూందీని ఇలానే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా బూందీ మొత్తం వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పిండి మిగిలితే మనం ఇలా బజ్జీలా వేసుకోవాలండి. పిండిని మనం మొత్తం ఇలా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. దీన్ని కూడా మంచిగా పైన క్రిస్పీగా వేయించుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల లడ్డు చాలా టేస్టీగా ఇంకా చాలా మంచిగా వస్తుందండి లడ్డు అయితే. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, బూందీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ముందుగా మనం బజ్జీలా వేసుకున్న బూందీని మనం మిక్సీ జార్లో వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తీసుకోవాలండి, తురిమిన బెల్లం. స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీరు ఇంకా స్వీట్ తినాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఎక్కువైనా వేసుకోవచ్చండి. 2 కప్పుల బెల్లానికి 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇక చూడండి, కాస్త బరకగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ గ్రైండ్ చేసుకున్నాం బజ్జీలను మనము ముందుగా వేయించుకున్న బూందీలో వేసుకోవాలండి. వేయించుకున్న బూందీలో వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల బూందీ చుట్టేటప్పుడు మనకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి, పాకం అయితే మనకు ఇలా లేత తీగ పాకం రావాలండి. చూడండి, ఇలా మనకు తీగ మధ్యలో లేత తీగ పాకం ఉండాలి. ఇలా లేత తీగ పాకం వచ్చిన తర్వాత మనకు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా మనం లెమన్ వేసుకోవాలండి, నిమ్మకాయ పిండిని వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పాకం అయితే కన్సిస్టెన్సీ లేత తీగ పాకం ఉండాలండి. ఇలా తీగ కాస్త విరిచినట్టు ఉండాలి. ఇలా తీగ వచ్చేసి అదే కరెక్ట్ పాకం అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి. ఇప్పుడు కాస్త అదే ఆయిల్లో ఇప్పుడు మనం కొంచెం జీడిపప్పు ఇంకా కిస్మిస్ ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకొని జాలి గరిటెలో తీసుకోవాలి. ఇప్పుడు బూందీ కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు తీసుకోవాలండి. మరి గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు లడ్డూలా చుట్టుకోవాలి. మనం ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డు చేసుకోవాలండి. ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పును వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత లడ్డూలా చుట్టుకోవాలి. ఇలా కాస్త ప్రెస్ చేస్తూ లడ్డూను చుట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ చిన్న సైజు లడ్డూలు చేస్తున్నానండి. మీరు మరీ పెద్ద సైజు లడ్డూలు చేయాలంటే కాస్త ఎక్కువ తీసుకోవాలి. చూడండి, ఇలా చుట్టుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇదే విధంగా 1 by 1 లడ్డూలు చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలా చేసుకోవాలండి. ఇక్కడ నేను చుట్టి చూపిస్తున్నాను చూడండి. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలా బెల్లంతో లడ్డు చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నేను అన్ని లడ్డూలు చుట్టుకొని మీకు చూపిస్తాను చూడండి. అన్ని లడ్డూలు చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయి. లడ్డూలు అయితే జ్యూసీగా చాలా బాగుంటాయండి. పిల్లలు స్కూల్ నుంచే రాగానే ఇలా చేసి పెట్టండి, లేదంటే స్నాక్స్ బాక్స్లో ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి, ఎంత జ్యూసీగా లోపల ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.